అయ్యో పాము చూడు చెట్టు మీద మొత్తం పిట్టగుడ్లకు పోయి మొత్తం గుడ్లను తినేస్తుంది. అయ్యో అయ్యో చూడు ఎంత పెద్ద ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్. మా ఇంటి పక్కన చెట్టు ఉంది. వర్షం పడుతున్నప్పుడు ఒక పాము చెట్టు మీదకి ఎక్కి అక్కడ ఉన్న పిట్టగూడులో ఉన్న బర్డ్స్ పెట్టిన గుడ్లను తింటున్నది. చూడండి, అది ఒక గూడులో నుంచి ఇంకో గూడులోకి ఎంత ఈజీగా అవుతుందో. ఆ చుట్టూ పక్షులు అరుస్తూనే ఉన్నాయి. పాపం వాటికి ఏం చేయలేక అట్లా అరుస్తూనే ఉన్నాయి. ఇదేమో మొత్తం ఆ గూడులోకి పోయి గుడ్లను తింటూనే ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి తింటున్నది, మళ్ళీ కిందికి పోతున్నది, మళ్ళీ పైకి వస్తున్నది, మళ్ళీ తింటున్నది. అది ఏందని అసలు అది ఏం పాము అర్థం అవ్వట్లేదు. కానీ చూడండి, అసలు అది ఎంత పొడుగున్నది, అదని తెలివి చూడండి. మనం ఎప్పుడు ఇట్లాంటి అసలు వ్యూ చూడం. మనం ఏదో పాము వస్తుంది చూస్తుంది తప్ప ఇట్లా చెట్టు ఎక్కి ఒక గూడులో నుంచి ఇంకో గూడులో గూడు, దట్టు వర్షం పడుతుంటే ఎంత విచిత్రం చూడండి. ఇట్లాంటిది అసలు మనం రెగ్యులర్గా నాకు ఎప్పుడు ఇట్లాంటి సీన్ కనిపించదు. ఇది ఒక డిఫరెంట్. మీరు ఏమన్నా ఇలాంటివి చూసుంటే కామెంట్ చేయండి. బట్ ఒక లైక్ వేసుకోండి. ఇంత క్లియర్గా నేను అంటే ఇది షూట్ చేసి అందరికి చూపిస్తున్నా కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఎవరికైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీకు ఇట్లా ఏమన్నా పాము వెళ్ళేసి ఏదైనా గూడ్లో తినడం కానీ అలాంటివి ఏమైనా చూస్తే మీరు కూడా కామెంట్ చేయండి. అసలు ఇలాంటి సీన్ అనేది అరుదు, మనకు కనిపించదు. అనుకోకుండా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో షూట్ చేసి అట్లీస్ట్ అందరు చూస్తారు కదా అని చెప్పేసి నేను దీన్ని షూట్ చేసి యూట్యూబ్లో నా ఛానల్లో పెడుతున్నాను. కానీ అబ్బా, నాకైతే రోమాలు నిక్కబొడుచుకున్నాయి చూస్తుంటే. పాపం పక్షులను చూస్తుంటే బాధ అనిపించింది. అది చెట్టు ఎక్కి వాటి యొక్క నెస్ట్లోకి వెళ్ళేసి ఆ గుడ్లను తింటుంటే వాటి బాధ ఇంత అంత కాదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.